హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. ఇవాళ ఎపిసోడ్ చూశాక ఎంతమందికి మన పవన్ కళ్యాణ్ ద సోల్జర్ ఈజ్ బ్యాక్ అని అనిపించింది. ఎంతమందికి అనిపించిందో అన్ని లైకులు కొట్టేసేయండి. నిజంగా అద్దరు కొట్టేశారు పవన్ కళ్యాణ్ గారు. 3 వీక్స్ తర్వాత మనం ఆయన గేమ్ ఫైనల్లీ చూసాం. బట్ చాలా బాగా ఇచ్చి పడేశారు గేమ్ అయితే పవన్ కళ్యాణ్ గారు. ఇది కదా మనకు కావాల్సింది ఆయన దగ్గర నుంచి, ఇది కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇది కదా మనకి చూడాలనిపించేసింది. అగ్ని పరీక్షలో ఎలా చూసామో ఇది కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆయన దగ్గర నుంచి. సో ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారు ప్రూవ్డ్ ఇట్ అండ్ చాలా బాగా ఆడారు. నాకు ఎందుకో ఇన్స్టింక్ట్స్ బట్టి ఈ వీక్ కెప్టెన్ పవన్ కళ్యాణ్ గారు అవుతారేమో అని అనిపిస్తుంది. చూద్దాం ఏం జరిగిద్దో నెక్స్ట్ 3 డేస్లో. సో ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ వచ్చేస్తే అండ్ ఇంకొకటి కూడా చెప్పాలి, శ్రీజ దమ్ము గారు కూడా చాలా మారిపోయారు. అసలు ఆమె మీద ఉన్న ఏదైతే 1-2 వీక్స్లో ఉన్న నెగిటివిటీ అంతా పోయింది. అసలు లాస్ట్ వీకే నిజంగానే సంజన గారు చెప్పినట్టు 1000% నుంచి 300%కి వచ్చేసారు, ఏది అనవసరమైన సిచ్యువేషన్స్లో స్టాండ్ తీసుకోకుండా. అండ్ ఈ వీక్ చూస్తే ఈ 3 డేస్ నుంచి నిజంగా శ్రీజ గారు నచ్చేసారబ్బా. చాలా బాగా ఆడుతున్నారు. ఎక్కడ అనవసరమైన గొడవలు సృష్టించడం కానీ ఏదీ లేదు. షీఈస్ వెరీ గుడ్, షీఈస్ వెల్ డిజర్వ్డ్. లైక్ ఫస్ట్ 2 వీక్స్ అది మరి వాళ్ళు ఓనర్స్గా ఉండటం వల్ల అది అట్లా సిచ్యువేషన్స్ అలా వచ్చాయేమో, లేకపోతే 2 వీక్స్ తర్వాత ఇంతమంది చెప్పాక ఇన్పుట్స్ ఇచ్చాక వాళ్ళకి అర్థమైందేమో కొంచెం వాళ్ళ యాటిట్యూడ్ తగ్గించుకొని ఎట్లా గేమ్ మీద ఎట్లా పెట్టాలని. ఇట్ ఈస్ గుడ్. సో దమ్ము శ్రీజ గారు కూడా బాగా ఆడేశారు. కానీ రీతు గారి గేమ్ ఇంకా పట్టుకోవటమేనా, ఇంకేమి ఉండదా, లేకుంటే ఆపటము. పర్సనాలిటీ వైజ్ ఆమెకున్న అడ్వాంటేజ్ అవతల వాళ్ళని పట్టేసుకోవటం. అది ఇప్పుడు సంజన గారు దొంగతనాల్లో ఎలా జరిగిందో ఒక్కసారి చేస్తే బాగుంటుందని ఇప్పుడు రీతు గారి గేమ్లో కూడా నాకు అదే కనిపించింది. పోయినసారి ఏదైతే ఇమ్యూనిటీ టాస్క్ అప్పుడు సేమ్ రీతు గారు, శ్రీజ గారు, ఫ్లోరా గారు ఉన్నప్పుడు దమ్ము శ్రీజ గారిని ఇలా పట్టేసుకొని ఇంకా ఆపేశారు. ఇవాళ కూడా అదే జరిగింది. దమ్ము శ్రీజ గారిని అలా పట్టేసుకొని ఆపేయటం, దానికన్నా కొంచెం ఫైట్ ఇచ్చి ఇంకా ఫైనల్లీ ఇట్లా పట్టేసుకుంటుంటే ఏం చేశాడు బిగ్ బాస్ లాస్ట్ గేమ్లో. ఇంకా బిగ్ బాస్ మీరు మనుషుల్ని ఆపకూడదని చెప్పేశారు. ఆ పెట్టిన గేమ్ ఏంటి, టైర్స్ని తిప్పండిరా బాబు అని చెప్పి వీళ్ళు మనుషుల్ని ఆపేసుకుంటే ఇంకా గేమ్ ఏముంటుంది అక్కడ. ఆ డిఫెండింగ్లోనే ఉంటుంది గేమ్, బట్ ఆ టైర్స్ తిప్పటం అదే కదా, అది బాగుంటుంది కదా చూడటానికి. మీరు ఆల్రెడీ టైర్స్ అన్నీ తిప్పేశాక మీరు మనుషుల్ని పట్టేసుకుంటే ఇంకా గేమ్ అక్కడితో అయిపోయినట్టే కదా. సో అందుకని ఇంకా బిగ్ బాస్ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్లో చెప్పేశాడు మనుషుల్ని పట్టుకోకూడదని చెప్పేసి. అది ఏ రౌండ్లో ఏంటి ఆ టైర్స్, ఏంటి మనుషుల్ని పట్టుకోవటం అని మీకు తెలియాలంటే నా కంప్లీట్ వీడియో చూసేసేయండి. సో ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ స్టార్టింగ్లో ఏం జరిగిందనంటే, హరీష్ గారు కొంచెం మళ్ళా నేను నామినేషన్స్ అయ్యాక హరీష్ గారు మళ్ళీ లోన్లీగా ఫీల్ అవుతున్నట్టున్నారు. ఇలాంటి మనుషులతోనా నేను ఉన్నది అని చెప్పేసి. సో కొంచెం అందరికీ దూరంగా మళ్ళీ ఒక సైడ్ని కూర్చోవడం అలా స్టార్ట్ చేస్తున్నారు. అండ్ సంజన గారు ఫ్లోరా గారితో చెప్తున్నారు హీఈస్ నాట్ ద రైట్ పర్సన్ టు బీ అని చెప్పేసి. సంజన గారు ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా మాట్లాడుతున్నారేమో అనిపించింది నిజంగా ఇక్కడ. ముందు నిన్న కూడా మొన్న ఆమె బ్యాక్ వచ్చాక హరీష్ గారితో ప్యాచప్ అవడానికి లైక్ మళ్ళీ ఫ్రెండ్స్లో అవుదామని చెప్పేశారు సంజన గారు. కానీ మళ్ళీ ఫ్లోరా గారితో నేను వెళ్ళి ట్రై చేసిన ఆయన అన్వర్తన్ కాకుండా హీఈస్ నాట్ ద రైట్ కంటెస్టెంట్ టు బీ ఇన్ బిగ్ బాస్. అలా మూలను కూర్చుంటే ఎలా కుదురుతుంది, దే హ్యావ్ టు ఓవర్కమ్. అది ఆమె పాజిటివ్గా చెప్పింది. అది వెళ్ళి హరీష్ గారికి చెప్పుంటే బాగుండేది. ఇట్లా ఫ్లోరా గారికి వచ్చి చెప్పడం అది నాకైతే నచ్చలేదు. సో హరీష్ గారికి మళ్ళీ ఇంకొక 1 day 2 days పట్టిద్దేమో మళ్ళీ అందరితో కలిసి కూర్చొని మాట్లాడడానికి. ఇంకా నిన్నటి టీమ్స్లో ఏదైతే వాళ్ళందరూ డిసైడ్ చేసుకున్నారో టీమ్ మెంబర్స్ని వాళ్ళే, ఇంకా బిగ్ బాస్ ఏం చేశాడంటే ఒక పర్సన్ని మీరు ఉంచుకోండి, లైక్ ఎవరు కావాలో ఇంకొక పర్సన్ని ఫ్రీ చేసేమని. సో ఒక్కొక్క టీంలో ఒక్కొక్కళ్ళు ఫ్రీ వదిలేసుకున్నారు. తనుజ గారేమో రీతు గారిని ఉంచుకొని నిన్నటి గేమ్లో వేరే వాళ్ళని లైక్ వాళ్ళ టీం మెంబర్స్లో ఎవరెవరు ఉంచుకున్నారంటే తనుజ గారు రీతు గారిని ఉంచుకున్నారు, బర్నీ గారేమో శ్రీజ గారిని ఉంచుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇమాన్యుయల్ గారిని ఉంచుకున్నారు, సుమన్ శెట్టి గారు రాము గారిని ఉంచుకున్నారు.
వీళ్ళందరిని ఉంచుకున్నాక మిగతా 4 మెంబర్స్ ఉంటారు కదా, అది బిగ్ బాస్ డిసైడ్ చేశాడు ఎవరు టీంలోకి వెళ్ళాలో అని చెప్పేసి. నిజంగానే ఇది కొంచెం రణరంగం లాగే అనిపించింది, చదరంగం కాదు. ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పటిదాకా సీజన్స్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆయనే టీమ్స్ని డిసైడ్ చేసి ఆయనే గేమ్స్ ఆడిపించేసి అట్లా అయితే లేదు. సో ఈ సీజన్ కొంచెం డిఫరెంట్గానే ఉంది. బిగ్ బాస్ హ్యాస్ స్టెప్డ్ ఇన్, ఆయన ఒక అడుగు పెట్టాడు గేమ్స్లోకి. సో ఆయన వంతు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, ఏ టీంని గెలిపించాలో ఆయన ఏం స్ట్రాటజీతో ప్లే చేస్తున్నాడో. సో ఇంకా ఈ పవన్ కళ్యాణ్ గారి టీంలోకి ఫ్లోరా గారిని ఇచ్చేశారు, తనుజ గారి టీంలో హరిత హరీష్ గారిని, బర్నీ గారి టీంలో దివ్య నిఖితా గారిని, అండ్ సుమన్ శెట్టి గారి టీంలో సంజనా గారిని పెట్టేశారు బిగ్ బాస్. దీస్ ఆర్ ద టుడేస్ టీమ్స్ ఇవాళ టాస్కుల కోసం. సో ఇవాళ టాస్క్ ఏంటంటే గోల్డెన్ ఆపర్చునిటీ. ఆ గోల్డెన్ ఆపర్చునిటీ గేమ్ స్టార్ట్ అవ్వక ముందు ఒక గేమ్ స్టార్ట్ చేశారు ఇమాన్యుయల్ గారు. అదేంటంటే ట్రూత్ ఆర్ డేర్. సో ఆ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుకున్నారు. ఆబ్వియస్లీ ట్రూత్ ఆర్ డేర్ అంటే తెలిసిందే, ఆ థమ్స్అప్ బాటిల్ని తిప్పేసి ట్రూత్ వస్తే ట్రూత్ చెప్పాలి, డేర్ వస్తే డేర్ చెప్పాలి. సో ఫస్ట్ అని కాదు, మామూలుగా మనకు చూపించడంలో పవన్ కళ్యాణ్ గారికి ట్రూత్ అని వచ్చింది. ఇంకా ఇమాన్యుయల్ గారు ఇంట్లో ఉండే కంటెస్టెంట్స్లో ఎవరు నీకు లవ్ చేసే మెటీరియల్, ఏ మనిషిని చూస్తే నీకు లవ్ చేయాలనిపిస్తుంది అంటే, ఇంకా ఆ మెటీరియల్ అంటే ఇంకా అలాంటి మంచి అమ్మాయి కానీ అలాంటి లవ్ చేయొచ్చు అని అనిపించిన అమ్మాయి అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారు తనుజ గారి పేరు చెప్పేశారు. అండ్ దీనికి అట్లా ఎట్లా కరెక్ట్గా రిలేట్ అయ్యేటట్టు నెక్స్ట్ తనుజ గారికి చూపించారు బిగ్ బాస్. తనుజ గారికి మీ ఫస్ట్ లవ్ ఎవరంటే కళ్యాణ్ పేరు చెప్పేశారు తనుజ గారు 8th క్లాస్లో అంట. సో అవన్నీ ఆ రెండు కొంచెం సింక్ అయ్యేలా అనిపించి కామెడీగా అనిపించింది. దట్ ఈస్ ఆల్సో గుడ్ ఇమాన్యుయల్ గారి నుంచి. అండ్ ఆ ఫోన్ కాల్ స్కిట్ ఏదైతే ఫ్రమ్ ఇమాన్యుయల్ గారు తనుజ గారు మధ్యలో నాన్న అని బర్నీ గారు, అమ్మ అని సంజన గారు వచ్చేయటం, ఆ కామెడీ బాగుంది. అది కంటిన్యూ అవుతుంది తనుజ గారు ఇమాన్యుయల్ గారి మధ్యలో గొడవలైనా వన్స్ అగైన్ దే ఆర్ బ్యాక్. సో ఇట్ ఈస్ గుడ్. ఇంకా అసలైన విషయం టాస్క్కి వచ్చేస్తే, ఆ గోల్డెన్ ఆపర్చునిటీలో బిగ్ బాస్ కొన్ని కార్డ్స్ ఇచ్చేసాడు. ఒకటి నాకౌట్, ఒకటి మటన్, ఒకటి కంటెండర్, ఇంకొకటి అండ్ లగ్జరీ ఫుడ్. సో మొత్తం 4 కార్డ్స్ ఇచ్చేసారు బిగ్ బాస్. కంటెండర్, నాకౌట్, లగ్జరీ ఫుడ్, నాకౌట్. సో ఆ కార్డ్స్కి ఎవరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఆబ్వియస్లీ కెప్టెన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ పెట్టిన టాస్క్ ఏంటంటే, ఒక నెట్ ఉంటుంది, దాంట్లో బాల్స్ ఉంటాయి, కలర్ బాల్స్ అనేవి. ఆ బాల్స్లో ఫస్ట్ 2 టీమ్స్ 4 టీమ్స్ ఆడాలి. ఒక్కళ్ళు ఆ బాల్ని బయటికి తీసుకురావాలి. దాంట్లో బ్లాక్ బాల్స్ కూడా ఉన్నాయి. ఆ బ్లాక్ బాల్స్ ఎవరు బయటికి వచ్చేస్తాయో ఆ టీంలో నుంచి ఒక పర్సన్ని తీసేయాలి. సో 4 టీమ్స్ ఆడేటప్పుడు కెప్టెన్స్ ఒక పర్సన్ ఇట్లా పైకి నెట్లో నుంచి బాల్ బయటికి దన్నేసేయాలి. బయట ఉన్న వాళ్ళు ఆ బాల్ని పట్టేసుకొని వాళ్ళ బాక్స్లో వేసేసుకోవాలి. ఇక్కడ నిజంగా గ్రీన్ టీమ్ ఎవరు నాకు తెలుసా మీకు? బర్నీ గారు, శ్రీజ గారు, దివ్య నిఖితా గారు. బర్నీ గారు లాంటి కంటెస్టెంట్ ఇట్లా కొట్టాలని అనుకుంటారా? ఎవరైనా బాల్స్ని బయటికి తీయాలనుకుంటారా? లేకపోతే పట్టుకునే వాళ్ళల్లో బయట ఉండి పట్టుకునే వాళ్ళల్లో ఉండాలనుకుంటారా? మీరు చెప్పండి. మీరే ఒక టీం అయితే ఆబ్వియస్లీ ఆయన స్టామినా ఆయన రన్ చేయగలరు, అవతల వాళ్ళని ఆపగలరు, బాల్స్ పట్టుకొని ఆయన బాస్కెట్లో వేసుకోగలరు. అక్కడ వచ్చిన టీమ్స్లో ఫ్లోరా గారు కొడుతున్నారు, సంజనా గారు కొడుతున్నారు, బర్నీ గారు కొడుతున్నారు, ఇంకొకరు హరీష్ గారు కొడుతున్నారు. నిజంగా ఇక్కడ బ్లూ టీమ్ గ్రీన్ టీమ్ వాళ్ళ స్ట్రాటజీ ఫెయిల్ అయిపోయింది. హరీష్ గారిని బర్నీ గారిని బయట పట్టుకునే దాంట్లో ఉంచి వీళ్ళెళ్ళి ఎవరో ఒకరు, ఇప్పుడు ఐదర్ దివ్య నిఖితా గారు కానీ శ్రీజ గారు కానీ కొట్టడం, లేదా తనుజ గారు కొట్టడం. అండ్ ఇంకో కండిషన్ కూడా ఏం పెట్టాడంటే బిగ్ బాస్, కొట్టడం ఒకరు కొట్టాలి, బయట ఎవరి ద్వారా వచ్చిన ఏ కలర్ బాల్ అయినా ఎవరైనా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు బర్నీ గారు వల్లే ఒక కలర్ బాల్ బయటకు వచ్చేసి ఆ బాలే తీసుకోవాలి దివ్య నిఖితా గారు శ్రీజ గారు అని అట్లా ఏం లేదు. వన్స్ ఒక కలర్ బాల్ బయటకు వస్తే అది ఎవరు కొట్టినా బయట ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇలాంటప్పుడు ఇమాన్యుయల్ పవన్ కళ్యాణ్ బయట ఉన్నారు, తర్వాత సుమన్ శెట్టి గారు రాము రాథోడ్ గారు బయట ఉన్నారు. ఇలాంటిది కదా వాళ్ళు స్ట్రాటజీ ప్లాన్ చేయాల్సింది.
వీళ్ళ ఈ టూ టీమ్సే చూసినా కూడా గ్రీన్ టీమ్ అండ్ బ్లూ టీమ్ తెలుసుకోకపోతే కనీసం అప్పుడైనా మార్చుకోవాల్సింది. దివ్య నిఖిత గారు కొట్టడమైనా, బర్నీ గారు బయటకు వచ్చి ఆడటమైనా అక్కడ నిజంగా ఒక అడ్వాంటేజ్ పోగొట్టుకున్నట్టే అనిపించింది. బర్నీ గారు నిజంగా బయట ఉంటే, లేక హరిత హరీష్ గారు కూడా బయట ఉంటే ఆ బాల్స్ ఎక్కువ పట్టి వాళ్ళే పెట్టుకునే వాళ్ళేమో అనిపించింది. కంపేర్ టు సుమన్ శెట్టి గారు, రాము రాథోడ్ గారు కన్నా ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్ గారిలో పవన్ కళ్యాణ్ ఇచ్చి పడేశారు. అబ్బా అసలు ఎంత బాగా పరిగెడతారు, ఎంత బాగా పట్టుకున్నారు, చాలా బాగా ఆడారు పవన్ కళ్యాణ్ గారు. హ్యాట్స్ ఆఫ్, నిజంగా బాగా ఆడారు పవన్ కళ్యాణ్. సో ఆబ్వియస్లీ ఇంకా ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ ఉండాలి. ఫస్ట్ రౌండ్లోనే తనుజ గారు వాళ్ళు వెళ్ళిపోయారు, సెకండ్ రౌండ్లో సుమన్ శెట్టి గారు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా బిగ్ బాస్ వెళ్ళిపోయిన వాళ్ళలో నుంచి సపోర్ట్ చేయొచ్చు అని అంటే తనుజ అండ్ రీతు చౌదరి గారు బర్నీ టీం వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఇంకా సుమన్ శెట్టి సంజన గారు అండ్ రాము రాథోడ్ గారు వీళ్ళకి సపోర్ట్ చేశారు రెడ్ టీం వాళ్ళకి. రెడ్ టీంలో ఫ్లోరా గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇమాన్యుల్ గారు ఉన్నారు. సో ఫైనల్లీ రెడ్ టీం విన్ అయ్యారు, పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ గారు అండ్ ఫ్లోరా గారు. ఫ్లోరా గారు కూడా ఇవాళ ఎంత బాగా ఆడారు, కాకపోయినా ఎంకరేజ్ చేశారంటే ఒక టీం మెంబర్ లాగా ఒక చీర్ గర్ల్ ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటే ఆడే వాళ్ళకి ఇంకా ఆడాలనిపిస్తుంది. నిజంగా ఫ్లోరా గారు డిడ్ అ వెరీ గుడ్ జాబ్. ఆ ఎంకరేజ్మెంట్ చేశారు అండ్ బాల్స్ వేయటంలో ఆమె వేయకపోయినా బయట ఉన్న ఇమాన్యుల్, పవన్ కళ్యాణ్ పట్టుకొని టీంని గెలిపించారు. అండ్ వాళ్ళు కంటెండర్ కార్డ్ అనేది తీసేసుకున్నారు. ఆ కంటెండర్ కార్డ్ తీసుకున్నాక బిగ్ బాస్ మీ ముగ్గురులో ఎవరు కంటెండర్ కావాలి అనుకుంటున్నారు అంటే ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేశారు ఆపర్చునిటీ. సో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ కంటెండర్. సో నెక్స్ట్ ఇంకొక టాస్క్ వచ్చేసింది. లైక్ ఆ గోల్డెన్ ఆపర్చునిటీలో 4 కార్డ్స్ ఉన్నాయి కదా. సో ఇంకొక టాస్క్ వచ్చేసి ఏంటంటే టైర్స్. ఆ టైర్స్లో 2 టీమ్స్, మొత్తం 3 రౌండ్స్ ఉన్నాయి. ఫస్ట్ రౌండ్లో 2 టీమ్స్ ఆడతారు, సెకండ్ రౌండ్లో 2 టీమ్స్ ఆడతారు, థర్డ్ రౌండ్లో ఫస్ట్ 2 రౌండ్స్లో విన్ అయిన టీమ్స్ ఆడతారు. ఫస్ట్ రౌండ్లో వచ్చింది హరిత హరీష్ గారు, రీతు గారు. ఇటు గ్రీన్ టీంలో నుంచి శ్రీజ గారు, దివ్య నిఖిత గారు. ఇక్కడ ఎందుకు రాలేదబ్బా బర్నీ గారు? నిజంగా నాకు ఫస్ట్ రౌండ్లో రాలేదు, సెకండ్ రౌండ్లో రాలేదు. ఎందుకు రాలేదు బర్నీ గారు? నిజంగా నాగార్జున గారు అడుగుతారనే అనిపిస్తుంది వీకెండ్ ఎపిసోడ్లో. బర్నీ గారు మీరు ఎందుకు ఆడలేదు? ఆయన ఆన్సర్ ఏం చెప్తారో నాకు తెలుసుకోవాలని ఉంది. ఒక్క గేమ్ అన్నా ఆయన వచ్చుంటే, అవతల హరిత హరీష్ గారు వస్తున్నారు, ఒక మేల్కి వీళ్ళిద్దరు ప్రూవ్ చేసుకోవాలని చెప్పి బర్నీ గారు ఇచ్చేసి ఉంటే ఓకే, అది ఆయన స్ట్రాటజీ. ఓకే, మంచి హ్యూమన్ లైక్ గుడ్ హార్ట్తో ఇచ్చేశారు. ఆయన నామినేషన్స్లో కూడా లేరు, వీళ్ళిద్దరు నామినేషన్స్లో ఉన్నారు అని చెప్పి అలా ప్రూవ్ చేసుకోవడానికి ఇచ్చారా? ఓకే. లేకుంటే ఒకవేళ నిజంగా అట్లా ఆలోచించుకోకుండా వస్తే, ఒకవేళ విన్ అయితే ఏదైనా ఆపర్చునిటీ వచ్చేది కదా ఆడటానికి, అప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఛాన్స్ అని అట్లా ఎందుకు ఆలోచించలేదు? ఆబ్వియస్లీ విన్ అయిన తర్వాత, ఆ కార్డ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ గేమ్స్ ఉంటాయి కదా, ఒక్క గేమ్ అన్నా బర్నీ గారు ఆడాల్సింది కదా. నిజంగా అనిపించింది గైస్, బర్నీ గారు ఆడుంటే ఒక్క గేమ్ అన్నా వాళ్ళు విన్ అయ్యే వాళ్ళేమో. బట్ 2 గేమ్స్ ఆడి విన్ అవ్వలేదు. అండ్ సెకండ్ రౌండ్లో మళ్ళీ రెడ్ కలర్ టీం వాళ్ళే విన్ అయ్యారు. ఫస్ట్ రౌండ్లో హరిత హరీష్ గారు వాళ్ళు విన్ అయిపోయారు. సెకండ్ రౌండ్లో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు విన్ అయ్యారు అగెయిన్స్ట్ ఎల్లో టీమ్. దిస్ ఈజ్ అగెయిన్స్ట్ గ్రీన్ టీమ్. సో ఫైనల్గా వీళ్ళిద్దరు ఆడినప్పుడు నా థంబ్నెయిల్లో మీకు ఫోటో చూపించాను. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి మనుషుల్ని ఆపకూడదు. ఫస్ట్ 2 రౌండ్స్లో అదే చేశారు, మనుషుల్ని ఆపేసుకున్నారు. మనుషులను పట్టేసుకుంటే గేమ్ ఎక్కడ ఉంటుంది? రీతు చౌదరి గారు అదే చేశారు, శ్రీజ గారిని పట్టేసుకున్నారు. హరిత హరీష్ గారికి మీరు దివ్యాన్ని పట్టేసుకోండి అని చెప్పారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో బర్నీ గారు వస్తే వాళ్ళని కొంచెం లాగటానికైనా అట్లా ఏదైనా యూజ్ అయ్యిద్ది కదా. అందుకని లైక్ చాలా అనిపించింది బర్నీ గారు వచ్చి ఆడుంటే బాగుండేది అనిపించి. మరి బర్నీ గారు ఇంకా ఆడకుండా ఇట్లానే ఉంటే అది చాలా కష్టం బర్నీ గారి మీద. నేను ప్రతి ఎపిసోడ్ రివ్యూలో అదే చెప్తున్నా, బర్నీ గారిని మనం అక్కడ పెట్టుకున్నాం, కానీ ఆయన స్టెప్ బై స్టెప్ దిగుతూనే వస్తున్నారు, ఒక్క గేమ్ కూడా ఆడట్లేదు. మరి అది ఆయన స్ట్రాటజీ ఏమో మనకు కూడా తెలియదు. వీకెండ్లో నాగార్జున గారు అడిగి ఆయన ఏం ఆన్సర్ ఇస్తారో అని తెలిస్తే తప్ప అది స్ట్రాటజీయా లేకుంటే ఎందుకు ఆడలేదు అనేది మనకు అర్థం అవ్వాలి. బట్
చూసే వాళ్ళకి అనిపిస్తుంది కదా మీరు ఆడాలి అని చెప్పి, అది మీరు చూసే ఆడియన్స్ని మీరు ఇంప్రెస్ చేయట్లేదు కదా మరి గేమ్ ఆడకుండా. సో ఫైనల్లీ అది ఆయనకే ప్రాబ్లం అవుతుంది, బర్నీ గారికి. ఇంకా రీతు గారు ఇంకా సెకండ్ రౌండ్లో అట్లా పట్టేసుకొని ఆపేస్తే ఇంక గేమ్ ఏముంటుంది. ఇంకా ఫైనల్లీ బిగ్ బాస్ ఎప్పుడైతే మనుషుల్ని ఆపొద్దన్నాడో, నేను తమ్నేలో కూడా ఒక ఫోటో పెట్టాను. పవన్ కళ్యాణ్ గారు హరిత హరీష్ గారిని డైరెక్ట్గా ఆపలేదు. ఆ టైర్ కింద హరిత హరీష్ గారి కాలు ఉంది. మరి దాన్ని మనిషిని ఆపటం అంటారా లేదా ఆపట్లేదంటారా? ఐ మీన్ బిగ్ బాస్ చెప్పిన రూల్ బ్రేక్ చేసినట్ట చేయనట్ట? ఓన్లీ టైర్స్ని తిప్పాలన్నారు. ఒకవేళ మనిషి అక్కడ టైర్ కింద ఇరుక్కుపోతే టైర్ని ఆపే దాంట్లో నువ్వు మనిషిని కూడా ఆపేస్తున్నావు కదా. సో నాకు ఎందుకు ఇక్కడ డిమోన్ పవన్ గారు అది పాజ్ చేసేసి ఎక్కడెక్కడ కావాలంటే అక్కడ పాజ్ చేస్తున్నారు సంచాలక్స్. సో పాజ్ చేసేసి హరిత హరీష్ గారిని బయటికి లాగితే బాగుండేదేమో ఇంకొంచెం అని అనిపించింది. బట్ పవన్ కళ్యాణ్ గారి ఎఫర్ట్స్, పవన్ కళ్యాణ్ గారి గేమ్, వాళ్ళ టీమ్ స్ట్రాటజీ, ఎవ్రీథింగ్ వాస్ నైస్. అందుకని వాళ్ళ టీం 2 సార్లు గెలిచారు. సెకండ్ గేమ్లో విన్ అయ్యి నాకౌట్ కార్డ్ తీసుకొని బర్నీ గారి టీంని నాకౌట్ చేసేసారు. సో ఇంకా కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి గ్రీన్ టీం బర్నీ గారు, దివ్యానిక్త గారు, శ్రీజ గారు ఆడకూడదు. నిజంగా బర్నీ గారు ఆడుంటే, ఏదైనా కార్డు వచ్చుంటే, కంటెండర్షిప్ వాళ్ళిద్దరికి ఇచ్చుంటే బాగుండేది. మీలో ఎంతమంది నాకు ఏకభవిస్తారో లైక్ చేసేయండి, కింద కామెంట్ చేసేయండి. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ ఎపిసోడ్ గైస్. మీట్ యూ ఇన్ టుమారోస్ ఎపిసోడ్ రివ్యూ. Bye guys. Please like, share and subscribe to my videos.